పేరు? నా పేరు స్వరాజ్యలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడ ఉంటారు? మేము సైదాబాద్ కాలనీలో ఉంటామండి. యా. ఇక్కడ షిరిడికి రావడం ఎన్నోసారి? షిరిడీకి మేము పాదయాత్రతో వస్తున్నామండి. పాదయాత్ర? యా, నడిచి వస్తున్నాం. ఎన్ని రోజులు పట్టిందండి? 20 days పట్టిందండి. యా. అంటే ప్రతి సంవత్సరం పాదయాత్ర ఇదే విధంగా చేస్తారు? అంటే నేను రావటం ఇది ఫస్ట్ టైం అండి. మా డాటరు, మా సన్-ఇన్-లా వాళ్ళు 3 times వచ్చారు. ఇప్పుడు ఇది 4th time. చిన్న డౌట్ ఏంటంటే మీ ఏజ్ ఎంత? 65+ అండి. చాలా గ్రేట్. 600 కిలోమీటర్లు. 620 ఎంత ఉందండి. మా ఇంటి దగ్గర నుంచి అయితే దాదాపు 700. యా. హైదరాబాద్ నుంచి 20 days నడుచుకుంటూనే 20 days. వర్షం ఇదంతా ఏమనిపించలేదు? ఏమనిపించలేదండి. అంటే నేను కొంచెం మాకు వెనకాల ఒక వ్యాను, ఒక తర్వాత వెహికల్ 4 వెహికల్ ఒకటి పెట్టుకున్నాము. దాంట్లో నేను కొంచెం టైం స్పెండ్ చేశాను. దాంట్లో నడుస్తూ వస్తున్నాము. నడుస్తూ వచ్చుకుంటే ఎప్పుడైనా అలసట వచ్చినప్పుడు కార్లో కూర్చోవటము అలా. ఇంత దూరం మిమ్మల్ని బాబా నడిపించండి? బాబా కృప అండి, అదంతా బాబా కృప, అంతే, నాదేం లేదు అసలు. తర్వాత మీ లైఫ్లో బాబా తోటి జరిగిన ఏమైనా మిరాకిల్స్ ఉంటాయి? మొన్న దీనికేనండి, వస్తానా రానా, అసలు ఈ కష్టం కదండి 65+ అంటే. అందుకని వస్తానా రానా అనుకుంటే బాబా చెప్పారు, స్వరాజ్యలక్ష్మి నువ్వు నడు, నేనున్నా నీకు తోడు అని చెప్పి ఆయనే నడిపించుకొచ్చారు కొంత. యా. ఏమి ఇబ్బంది లేదండి, అసలు ఏమీ ఇబ్బంది లేదు. చాలా హ్యాపీగా చాలా బాగా వచ్చాము అందరం. ఫస్ట్ మా అల్లుడి గారు, ఆయన గురువు గారు, మీకు తెలిసే ఉండొచ్చేమో బహుశా, మైనంపాటి ప్రసాద్ గారు అని చెప్పేసి, వారితో పాటు మేమందరం 14 members వచ్చామండి. యా. అంటే 2 డ్రైవర్లు, 12 members ప్లస్ 2 drivers. అంతే, అలా అనిపించిందండి కల్లో. అంటే నాకు కొంచెం గుండెల్లో నొప్పిలాగా అనిపించిందండి నాకు. అయితే ఏంటి వెళ్ళగలనా, మా డాటర్ నాకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఆలోచించాను. మా అబ్బాయిలు కూడా అమ్మాయి ఉంది కదా వెళ్ళు అన్నారు. అందుకని నేను ధైర్యం చేసి వస్తానని చెప్పాను. నాకేంటంటే కొంచెం ఇదేసింది, వెళ్ళగలనా లేదా, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందనుకోండి, అందులో బై వాక్ కదండి, ఎక్కడ ఏమీ దొరకవు. వర్షాలు ఒకటి, తర్వాత బై వాక్ అంటే ఏమీ దొరకవు ఎక్కడ మనకి. అడవుల్లో అలా వస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాము అన్నీ. అందుకని చెప్పేసి కొంచెం ఇదైతే బాబా అదే చెప్పారు, రా నువ్వు రా, నేనున్నా నీకు తోడు రా అని చెప్పి నాకు చెప్పినట్టు అనిపించిందండి. ఆ సాయిబాబానే నాకు ఇదండి, సాయిబాబా దయ అంతా. అందుకనే వచ్చాను నేను. పారాయణం చదివితే బాబా కనిపిస్తాడని చెప్పేసి మనకు చాలా మంది భక్తులు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం మేడం? ఎవరి మనసును బట్టి, ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళకు ఉంటుందండి అది. ఇప్పుడు ఎవరు ఏది చెప్పలేం కదండి, ఇది ఎవరికి ఎలా ఉంటుందో. వాళ్ళ అనుభూతిని బట్టి, బాబా ఉండేదాన్ని బట్టి, అనుభూతిని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి బాబాను విశ్వసిస్తున్నారు మేడం? ఇంత దూరం నడుచుకోవడానికి ఇంత ఒక గట్టి కారణం అయితే ఉంటుంది. చాలా రోజులు అసలు ఫస్ట్ నేను లలితాదేవి భక్తురాల్ని, అన్నీ చేస్తూ ఉంటాను. యజ్ఞాలు, యాగాలు అలా అన్నీ మా ఇంట్లో అన్నీ జరుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. నేను 18 శక్తిపీఠాలు, తర్వాత ఏమో 12 జ్యోతిర్లింగాలు అన్నీ కంప్లీట్ చేశానండి. ఆల్ ఇండియా కంప్లీట్ చేశాను.